రాష్ట్రంలో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ పేరుతో కూటమి ప్రభుత్వం సుమారు 100 కోట్ల రూపాయల అవినీతికి తెరలేపిందని వైఎస్ఆర్సీపీ బీసీ విభాగం కాకినాడ జిల్లా అధ్యక్షులు అల్లురాజుబాబు పేర్కొన్నారు. బుధవారం కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్కు వైకాపా బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు అల్లురాజుబాబు ఆధ్వర్యంలో బీసీ నాయకులు కలిసి కుట్టు మిషన్ శిక్షణ జరిగే అవినీతిపై సమగ్రమైన విచారణ చేపట్టాలని వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అల్లు రాజబాబు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో వైకాపా నగర ఉపాధ్యక్షులు చెక్కా చక్రవర్తి, నాయకులు అనసూరి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఒక మహిళకి కుట్టు మిషన్లు దాంట్లో ట్రైనింగ్ 3000, మిషన్ ఖరీదు 4300, 7300కి పూర్తి అవుతుంది. దానికి 23,000 శాంక్షన్ చేయించి 565 టెండర్లు వేస్తే ముగ్గురిని ఓకే చేసి ముగ్గురిలో నెంబర్ 1కి 5% వర్క్ ఇచ్చి అతను బయట ఉంటుంది. 2, 3 L2, L3కి 95% 23,000కి వర్క్ అప్ చెప్పారు. అయితే ఈ విషయంలోని పై 17,300 16,700 పెద్దబాబుకి, చిన్నబాబుకి, దత్తబాబుకి ఆ విధంగా స్కామ్ రెడీ చేసి బీసీ మహిళల్ని మోసం చేసే ఈ స్కామ్కి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పిలుపు తీసుకొని జిల్లా వ్యాప్తంగా నిన్నంతా కూడా ప్రెస్ మీట్లు పెట్టి బీసీలందరూ ఏకకంఠంతో ఈ అన్యాయాన్ని ఖండిస్తూ దాని మీద జిల్లా కలెక్టర్ గారిని కలిసి అయ్యా ఇది విషయం, ఈ విషయం మీద తమరు దర్యాప్తు చేసి ఇది సిల్ స్కామ్ సంబంధించింది, బీసీ కార్పొరేషన్ కాదండి, కాకపోతే బీసీ కార్పొరేషన్ నిధులు తినేసే నెపంతో స్కిల్ కార్పొరేషన్ది వీళ్ళని ఎత్తి మీద వేసుకొని కాంట్రాక్టర్కి ఒక రూమ్ తీయక్కర్లొద్దు, ఫ్యాన్ ఎక్కర్లొద్దు, మెయింటెనెన్స్ ఏమీ లేదు, అన్నీ కూడా స్కిల్ కార్పొరేషన్ నుంచే చేస్తున్నారే. కాకపోతే ఏంటంటే ఈ కాంట్రాక్టర్ వాళ్ళ అనుయాయులకి, పెద్దబాబుకి, చిన్నబాబుకి దోచిపెట్టే కార్యక్రమంగా మేము భావించి దాని మీద ఎంక్వైరీ చేయమని, మా మహిళలకి, బీసీ మహిళలకి న్యాయం చేయమని మేము ఈ రోజు కలెక్టర్ గారిని కలిసాం.